మంది ఉంటారు, బేసిక్ దగ్గర 1000 మంది ఉంటారు. వారందరూ ఉన్న దాంట్లో అజయ్ అజయ్ మహిళలపై అత్యాచారాలు ఆపేయాలని ఈరోజు జగిత్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనితోటైనా ఒక మార్పు ప్రజలలో రావాలని, మహిళలపై గౌరవం పెరిగి అత్యాచారాలన్నీ నిలిపివేయబడతాయని మా ఐఎంఏ జగిత్యాల ఆధ్వర్యంలో మేమందరం కోరుకుంటున్నాము. వీ వాంట్ జస్టిస్ ఫర్ దట్ ఉమెన్. ఆ అమ్మాయికి సరైన న్యాయం చేకూరాలని మేము మా ఐఎంఏ జగిత్యాల వారి తరపు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అందరూ మాకు సపోర్ట్ చేసి ఆ అమ్మాయికి చివరిగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఈరోజు ప్రాణం పోసే డాక్టర్కే ప్రాణహాని వచ్చింది. సో ఈ సమాజం ఎట్టుపోతుంది అని ఆలోచించాలి. మన పిల్లలు మన ఆడపిల్లలు బయటికి వెళ్ళి చదువుకొని, అంటే ఇప్పుడు అందరూ హాస్టల్లో ఉండే పిల్లలు, బయటికి వెళ్ళే పిల్లలు అందరూ చాలా భయపడుతున్నారు ఈ హీనమైన పరిస్థితి వలన. సో అందరికీ మంచి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. ఇట్లాంటివి మళ్ళీ ఎప్పుడు జరగకుండా ఉండటానికి కఠినంగా శిక్షించాలి అని చెప్పి కోరుకుంటున్నాను. We completely condemn the brutal attack on the doctor in Kolkata case. ఇక్కడ మాది ఓన్లీ డాక్టర్స్ సమాజం ఒక్కటే బయటకు వచ్చి ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడి జస్టిస్ కోసము కొట్లాడుతున్నది. ఇది జస్ట్ నాట్ డాక్టర్స్ ప్రాబ్లం, ఈజ్ ద ప్రాబ్లం ఆఫ్ ద హోల్ సొసైటీ. ఇది జరిగి 1 వీక్ అవుతుంది కానీ ఇది సొసైటీలో బయటకి రాలేదు. సో మేము అందరము డాక్టర్స్ బయటకి వచ్చి హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ చేసుకొని బయటికి వచ్చి ఆ విషయం అనేది అందరికీ తెలియచేయాలని మేము ఇవాళ బయటికి రావడం జరిగింది. ఇది జస్ట్ డాక్టర్స్ ప్రాబ్లం కాదు, అందరూ ముందుకొచ్చి కూడా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి జస్టిస్ ఇప్పించాల్సిందిగా మేము కోరుతున్నాము. పట్టణంలో మనం చూసుకుంటే ఎక్కడెక్కడైతే మహిళలు ఇంట్లో కూర్చుంటున్నారో, ఏ దేశాల్లో అయితే మహిళలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఆ దేశాలు పురోగతి సాధించట్లేదని, ఎక్కడైతే మహిళలు పురుషులు ఈక్వల్గా సమానంగా ఆపర్చునిటీస్ సమానంగా సొసైటీలో పనిచేస్తున్నారో ఆ దేశాలే ముందుకు పోతూ ఉన్నాయి. వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మన దేశంలో కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాం కానీ ఇంకా పూర్తి స్థాయిలో మహిళలు ముందుకు రావాలి, వారికి భద్రత కల్పించాలి. ఇది అక్కడ ఆర్జికార్ మెడికల్ కాలేజ్ అనే మెడికల్ కాలేజ్లో డ్యూటీలో పనిచేస్తూ ఉన్న మహిళకి అలా జరిగింది. నాట్ ఓన్లీ దేర్, ఇప్పుడు వేరే సంఘాలలో కూడా పనిచేస్తున్న మహిళలపైన అత్యాచారాలు జరగవద్దు. నాట్ ఓన్లీ ఇన్ మెడికల్ కాలేజ్, మేము చెప్తున్నాము డాక్టర్లనే కాదు ఏ సంఘాల్లోనైనా మహిళలపైన అత్యాచారాలు జరగకూడదండి. మహిళలపైన అత్యాచారాలు జరిగితే దేశం పురోగతి సాధించలేదు. మీరు ఈరోజు ఢిల్లీలో ఏదైతే గ్యాంగ్ రేప్ జరిగిందో అది బస్సులో జరిగింది, కానీ ఇక్కడ మెడికల్ కాలేజ్లో కాకపోతే అర్ధరాత్రి 2 నుంచి 4 సమయంలో ఒక పెల్విస్ ఫ్రాక్చర్ అయింది ఆ అమ్మాయికి. ఎన్నో మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయి. అది ఒక వ్యక్తి చేసిండని చెప్పి ప్రభుత్వము ఎవరో ఒకరిని తీసుకొచ్చేసి టెంపరీగా సర్దుమరిగే విషయం చేస్తూ ఉంది. కానీ అందులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అదొక గ్యాంగ్ రేప్ అని మేము చెప్తా ఉన్నాము. దాని ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా చెప్పింది దాంట్లో మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయి, పెల్విస్ ఫ్రాక్చర్ జరిగింది, అదొక గ్యాంగ్ రేపు. దానికి గవర్నమెంటు దాని ఒక ఇంపార్టెంట్ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోవాలి. మరి
వాళ్ళకి చాలా సీరియస్ పనిష్మెంట్ ఇవ్వాలి అని మేము కోరుతూ ఉన్నాము. మహిళలకి భద్రత లేకపోతే ఈ సొసైటీ ముందుకు పోలేదు. నాట్ ఓన్లీ డాక్టర్, ఏ మహిళ అయినా సరే అన్ని సంఘాల్లో వాళ్ళు దీన్ని కండెమ్ చేయాలని మేము కోరుతూ ఉన్నాము. జరిగి తన ప్రాణాలు కోల్పోయింది. దానికోసం తెలుపుతున్న నిరసన ఈ జిల్లా ప్రదర్శన చేస్తున్నాము. సో మేము కోరేది ఏంటంటే మహిళలకు భద్రత లేకపోతే తను ఎలా డ్యూటీ చేస్తుంది? ప్రాణాలు పోసే డాక్టర్లకి భద్రత లేకపోతే ఎలా? సో మేల్గా ఫీమేల్ డాక్టర్స్కి మేము ఈ రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము. ఏదైనా అఘాయిత్యం జరిగితే వెంటనే అందరూ స్పందిస్తారు, కానీ ఎందుకు ఈ విషయంలో ఏ నార్మల్ పీపుల్ ఎందుకు దే ఆర్ నాట్ రెస్పాండింగ్? వీ వాంట్ దెమ్ టు ఆల్సో రెస్పాండ్ అండ్ సపోర్టర్స్ ఇన్ దిస్ ప్రొటెస్ట్. అండ్ ఫీమేల్కి ప్రొటెక్షన్ చాలా అవసరం. దుఃఖకరమైన రోజు ఈరోజు. ఇంతమంది డాక్టర్లు, జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అందరూ కూడా, ప్రతి డిపార్ట్మెంటు డాక్టర్స్, అలాగే మెడికల్ కాలేజ్ ఇప్పుడే ఒక పువ్వు పరిమళించింది అన్నట్టుగా ఒక డాక్టర్లు పరిమళించే డాక్టర్లు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి థర్డ్ ఇయర్ వరకు డాక్టర్లు, అలాగే వారికి విద్యాబోధన చేస్తున్న లెక్చరర్స్, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, వీళ్ళందరూ డాక్టర్లు ఈరోజు మేమందరం జగిత్యాల్లో ఈ నడి రోడ్డు పైన ఈ ధర్నా చేస్తున్నందుకు చాలా బాధాకరమైన సంఘటన మన భారతదేశంలో కోల్కతాలో ఒక మెడికల్ కాలేజీలో జరగడం అనేది ఇది ఎవరు కూడా ఉపయోగించండి, జరగకూడదు. ఇలాంటి సంఘటన ఒక మెడికల్ కాలేజీలో జరగడం అనేది చాలా చాలా బాధాకరం. మనందరం కూడా వివిధ మీడియా ద్వారా, మాధ్యమాల ద్వారా చూస్తూ ఉన్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం. ప్రతి భారతీయ కావచ్చు, ప్రపంచంలో అందరూ కూడా చలించిపోయే సంఘటన. ఇప్పటికే చెప్పినట్టు అతి కిరాతకంగా హింసించబడి చంపబడ్డది ఒక డాక్టర్. ఇలాంటివి జరగకూడదు. దాదాపు 30 సంవత్సరాల క్రితం పీజీ చేసినప్పుడు చూసేవాళ్ళం. అప్పుడు కూడా లేడీ డాక్టర్స్ ఉండేవారు, డ్యూటీలో మనం ఉండేవాళ్ళం. కొంతవరకు మన ప్రాంతంలో సేఫ్టీ. ఇక్కడ కూడా చూస్తే జగిత్యాల్లో మెడికల్ కాలేజీలో కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు, ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ అనేది ఎక్కువ పెట్టు. మరి సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా కానీ. మన ఇంటికే మనం పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఎంతోమంది సిస్టర్స్, డాక్టర్స్, ముఖ్యంగా ఎవరిలో ఉన్నవారు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ వాళ్ళకు కంప్లీట్గా సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది దురదృష్టం ఏంటంటే కలకత్తాలో అక్కడ ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఆ మెడికల్ కాలేజ్ యాజమాన్యం కావచ్చు, అక్కడున్న వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వకపోవడం, కాలేజ్ ప్రిన్సెస్లోనే సెమినార్ హాల్లో, ఏదో ఎక్కడో కాదు, సెమినార్ హాల్లోనే చంపబడడం అనేది చాలా చాలా దురదృష్టకరం. మరి మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరి అదే కోల్కతాకు ప్రాతినిధ్యం వహించిన ముఖ్యమంత్రి బీసీ రాయ్ గారి పేరు మీద మన డాక్టర్ తెలియజేసుకుంటాం. మరి అలాంటి రాష్ట్రంలో కోల్కతాలో ఇట్లాంటి సంఘటన జరగడం దురదృష్టం. మరి వారైతే ఆనాడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏర్పాటులో ఉండి అలా భారతదేశం అంతా కూడా డాక్టర్లు అందరూ కూడా మనం ఒకటే కొడుకు కింద పనిచేస్తున్నాం. అంత సింగిల్ అంబ్రెల్లా మనకు ఐఎంఏ ఒకటే. వేరే వేరే ఆర్గనైజేషన్ చూస్తూ ఉంటే టీచర్స్ చూసినా, ఇంజనీర్లు చూసినా చాలా యూనియన్లు ఉంటాయి గవర్నమెంట్ కావచ్చు. కానీ మనందరం ఇంత యునైటెడ్ ఉన్నా కానీ ఇక్కడ హాస్పిటల్ పైన కావచ్చు, మరీ ఇంత దారుణంగా ఒక వైద్య విద్యార్థి పీజీ చదివే డాక్టర్ మీద ఇలాంటిది దుర్ఘటన జరగడం, మరణించిన దురదృష్టకరం. ఈనాటి వరకు కూడా మరి ఆ కోల్కతా ప్రభుత్వం ఆ దోషులను పట్టుకోకపోవడం, ఆనవాళ్ళు కూడా తెలియలేదు, ఇంకా ఎలాంటివి కాలేదంటే చాలా చాలా దురదృష్టకరం. మరి కోర్టు ఇన్వాల్వ్ అయ్యి సిబిఐకి అప్పయ్యకూడదు, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మెడికల్ రిప్రజెంటేషన్ ఆధ్వర్యంలో ఇది ఖండిస్తూ ఈరోజు ఆసుపత్రులు అంతా కూడా ఓన్లీ ఎమర్జెన్సీ రెగ్యులర్ సేవలు అందించడం జరుగుతోంది. రాష్ట్ర ఏఎంఏ నుంచి కూడా ఇవాళ హైదరాబాద్లో ధర్నా ఏర్పాటు చేస్తారు. నన్ను కూడా రమ్మన్నారు. నేను మా డాక్టర్ల మధ్యలో ఉంటాను, నేను ఇక్కడే ఉంటానని చెప్పి నేను మీతోటి కలిసి మీ డాక్టర్గా నేను ఈ స్థానంలో ఎమ్మెల్యే ఉంటాను. కానీ ఎమ్మెల్యే పదవి కొన్ని రోజులకు ఎక్సైజ్ కావచ్చు, కానీ ఒక డాక్టర్గా మాత్రం మీతో 2 రోజులు పనిచేయడంలో ఉంటుంది. మేము వెనక్కి ఉంటాం. ఇంతకుముందు మనందరికీ అమ్మాయిన మీనాక్షమ్మ గారు కూడా విషయాలు చెప్పారు. ప్రయాణ పిల్లలందరూ డాక్టర్లు నా బాధ వివరించారు. బయట వాళ్ళకు చాలా గొప్ప కనబడుతున్నారు, కానీ మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలుసు. మరి
మరి సేవా గుణంతో నిరంతరం మరి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మరి ఈరోజు ఆ అమ్మాయి కుటుంబానికి మరి సానుభూతి దొరుకుతూ మరి ఆత్మ శాంతి కలగాలని చెప్పి చేస్తూ ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ ఉన్న మన తెలంగాణలో మరి ముఖ్యంగా జగిత్యాలలో అయితే నాకు తెలిసినంత వరకు హాస్పిటల్లో మంచి భద్రత ఏర్పాటు చేసిన ప్రభుత్వ హాస్పిటల్లో ఒకసారి అయితే సూపరింటెండెంట్ రాములుగా అడగచ్చు, కానీ యూనిఫామ్ వేయకపోతే శాలరీ కట్ చేశాను. నా దగ్గరకు వచ్చి నాకు శాలరీ ఇస్తానంటే ఏంటంటే యూనిఫామ్ సెక్యూరిటీ గార్డ్ జాబ్ పెట్టి నేను చెప్పిన ఖచ్చితంగా తీసేపడని వచ్చాను. యూనిఫామ్ వేసుకుంటే ఎక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ డ్రెస్లో ఉంటే వచ్చేవాడు కూడా కొంత భయపడతాడు. సో ఆ రకంగా మనం ఉండాల్సిందే. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇలాంటి బాధ్యత ఉండాలి. వారు కానీ తప్పకుండా శిక్షించబడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మరొకసారి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేస్తున్న ఈ కార్యక్రమానికి పూర్తి సంఖ్య తెలియజేస్తున్నాను.